తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక షాక్ అని చెప్పొచ్చు. కోర్టు నోటీసులు ఇచ్చిందట. బీజేపీకి పై ఆయన ఎన్నికల టైంలో చేసినటువంటి వ్యాఖ్యల మీద పిటిషన్ వేసిరట. దాంతో నాంపల్లి కోర్టు హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు నోటీసులు అయితే ఇచ్చిందట. ఇది ఒక అనూహ్య పరిణామం అని చెప్పొచ్చు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి నోటీసులు వచ్చినాయి. హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసిందట. కొత్తగూడెం సభలో లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా బీజేపీ పైన సంచలన కామెంట్లు చేశారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది, రాజ్యాంగం మార్చబోతుంది అని, హిందూ రాజ్యాంగం మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనింది అని కొన్ని చేసిరట. 2025లో దేశాన్ని హిందూ దేశంగా మార్చబోతున్నారు అని కొన్ని కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల మీద బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరువు నష్టం పిటిషన్ వేసిరట. అనవసరంగా లేనిపోని అబాండాలు వేసి బీజేపీ పరువు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఆయన పిటిషన్ వేసినట్ట. ఆ పిటిషన్ను విచారణకు వాయిదా వేసిందట. నాంపల్లి హైకోర్టు వాయిదా వేస్తూ పోవడంతో హైకోర్టుకి వెళ్ళిరట. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే ఇమీడియట్గా నోటీసులు ఇవ్వాలని కింది కోర్టుకు, దాంతో నాంపల్లి కోర్టు రేవంత్ రెడ్డికి నోటీసులు అయితే ఇచ్చిందట. సరే, అంటే ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందనే తెలియదు, కానీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి నోటీసులు రావడం మాత్రం ఒక సంచలనమే. నెక్స్ట్ ఈ పరువు నష్టం కేసు ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి ఇదొక షాక్ అని అయితే చెప్పొచ్చు రేవంత్ రెడ్డికి.